ద్వితీయోపదేశ కాండము అధ్యాయము 4 పరిశుద్ధ వచనములు 32 నుండి 34, 39, 40. భూతకాలమును మీ పుట్టుకకు ముందటి కాలమును దేవుడు నరుని సృజించిన ఆది కాలమును పరిశీలింపుడు. నేల 4 చెరగులు గాలించినను ఇందటి మహావాక్కు ఎందైనా గలదా? ఇందటి మహాభాషణము ఎందైనా వినిపించదా? మీరు తప్ప మరి ఏ జాతి అయినను నిప్పు మంటల నడుమ నుండి తమ దేవుడు మాట్లాడగా విని ఇంతవరకు బ్రతికి ఉన్నదా? ఏ దేవుడైన ఒక జాతి నడుమ నుండి మరి ఒక జాతిని తరలించుకొని వచ్చేనా? కానీ మీరు కన్నులారా చూచుచుండగానే మీ దేవుడు శోధనలతోనూ సూచక క్రియలతోనూ అద్భుతములతోనూ యుద్ధముతోనూ తన బాహుబలముతోనూ చాచిన కరములతోనూ మహాభయంకర కార్యములతోనూ మిమ్ము ఐగుప్తు నుండి తోడ్కొని వచ్చాను కదా. కనుక నేడు ఈ సత్యమును బాగుగా గుర్తించి హృదయమున నిలుపుకొనుడు. ఏది మీది ఆకాశమున గాని నేల మీద గాని క్రింద గాని యావేయే దేవుడు గాని మరి యొక్క దేవుడు లేడు. నేను ఆదేశించినట్లుగానే మీరు ఆయన ఆజ్ఞలను చట్టములను పాటింపుడు. అప్పుడు మీకును మీ తరువాతి సంతానమునకును క్షేమము కలుగును. ప్రభువు మీకు భుక్తము చేయనున్న నేల మీద మీరు దీర్ఘాయుష్మంతులై కలకాలము వర్ధిల్లుదురు. ఇది ప్రభుని వాక్కు. సర్వేశ్వరునికి వందనములు. రోమీయులకు రాసిన లేఖ అధ్యాయము 8 పరిశుద్ధ వచనములు 14 నుండి 17 వరకు. కనుక సోదరులారా, మనము బద్ధులమైనది శరీరానుసారము జీవించుటకు కాదు. ఏలయనా మీరు శరీరానుసారులై జీవించినచో తప్పక మరణింతురు. కానీ ఆత్మచే పాప క్రియలను మీరు నశింపచేసినచో మీరు జీవింతురు. దేవుని ఆత్మ నడిపింపబడు వారు దేవుని పుత్రులు. ఏలయనా దేవుని నుండి మీరు స్వీకరించినది మిమ్ము భయకంపితులను చేయు బానిసత్వపు ఆత్మ కాదు, మీకు దత్తపుత్రత్వము నొసగు ఆత్మను మీరు స్వీకరించితిరి. ఆ ఆత్మ ద్వారా మనము దేవుని అబ్బా తండ్రి అని పిలుతుము. ఆ ఆత్మయే మన ఆత్మతో కలిసి మనము దేవుని పుత్రులమని సాక్ష్యమిచ్చును. మనము పుత్రులము కనుక వారసులము. నిజముగా మనము దేవుని వారసులము, క్రీస్తు తోడి వారసులము. క్రీస్తు బాధలలో మనము పాలు పంచుకొనిన ఎడల ఆయన మహిమలో కూడా మనము భాగస్థులము అగుదుము. ఇది ప్రభుని వాక్కు. సర్వేశ్వరునికి వందనములు. మత్తయి సువార్త అధ్యాయము 28 పరిశుద్ధ వచనములు 16 నుండి 20 వరకు. యేసు ఆజ్ఞానుసారము 11 శిష్యులు గలిలయలోని
పర్వతమునకు వెళ్ళిరి. అప్పుడు వారు ఆయనను దర్శించి ఆరాధించిరి. కాని కొందరు సందేహించిరి. యేసు వారి దగ్గరకు వచ్చి వారితో, ఇహ పరములందు నాకు సర్వాధికారమియ్యబడినది. కనుక మీరు వెళ్ళి సకల జాతి జనులకు పితా పుత్ర పవిత్రాత్మ నామమున జ్ఞానస్నాన మొసగుచు వారిని నా శిష్యులను చేయుడు. నేను మీకు ఆజ్ఞాపించినదంతయు వారు బోధింపుడు. ఇదిగో లోకాంతము వరకు సర్వదా నేను మీతో నుందును అని అభయమొసగెను. ఇది క్రీస్తు సువిశేషము. క్రీస్తువా మీకు స్తుతి కలుగును గాక.